తాజ్మహల్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు షాజహాన్. మరి మగాడి కోసం ఏ ఆడదైనా చిన్న గుడిసైనా కట్టిందా అని తరచూ ఆడవాళ్ళని ఆడిపోసుకుంటారు. కానీ ఆడాళ్లు సైతం అద్భుతమైన కట్టడాలు నిర్మించారు. ఇంచుమించు తాజ్మహల్ ఆకారంలోనే దానికన్నా ముందే కట్టిన పెద్ద పాలరాతి సమాధి ఒకటి ఆగ్రాలోనే యమునా నదీ తీరంలో నిర్మించారు. ఇత్మత్ ఉద్ దౌలాగా పిలువబడే దీనిని నూర్వహాష్ తన తండ్రి జ్ఞాపకార్థం కట్టించింది. స్త్రీల అభిరుచి అణువణువు తొణికిసలాడే ఈ కట్టడాన్ని దూరం నుంచి చూస్తే పెద్ద నగలపెట్టెను తలపింపచేస్తుంది. ఢిల్లీలోని హుమాయూన్ సమాధి కూడా నిర్మించింది ఒక స్త్రీనే. హుమాయూన్ భార్య హమీదా బాను బేగం పర్షియన్ భారత శైలుల్ని కలగలిపి నిర్మించింది. ఎర్రరాతితో కట్టిన ఈ సమాధి భారత ఉపఖండంలోనే మొదటి ఉద్యానవన సమాధి. కర్ణాటకలోని పట్టదకల్లో ఉన్న విరూపాక్ష దేవాలయం కూడా ఒక రాణి నిర్మించింది. రెండవ విక్రమాదిత్యుని భార్య లోకమహాదేవి తన భర్త పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ గుడిని నిర్మించింది. ఉత్తర భారతదేశ నగర శైలి, దక్షిణ భారతదేశ ద్రవిడ నిర్మాణ శైలుల కలయికతో అద్భుతమైన శిల్పాలతో కూడి ఉంటుంది ఈ గుడి. గుజరాత్లోని 7 అంతస్తుల బావి రాణికి వావ్. దీనిని సోలంకి రాజు 1వ భీమదేవుడి జ్ఞాపకార్థం అతడి భార్య ఉదయమతి నిర్మించింది. అప్పట్లో కొన్ని వేల ఎకరాలు ఈ బావి కింద సాగయ్యేవట. ప్రతి అంతస్తులోనూ పురాణగాథల శిల్పాలు కొలువుతీరి ఉన్నాయి. కర్ణాటకలోని మీర్జాన్ కోటను నిర్మించింది చెన్నమహాదేవి. చుట్టుపక్కల రాజ్యాల కళాకారులు కాంతిసీకులుగా వచ్చినప్పుడు వారికి ఈమె ఆశ్రయం కల్పించింది. అందుకు కృతజ్ఞతగా వారు 2 వరుసలతో కూడిన అత్యంత వ్యూహాత్మకమైన ఈ కోటను నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.